ఒక అబ్బాయి ఒక దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు. అయితే వాడి దగ్గరికి వెళ్ళి అడిగాను నేను, ఏమైంది అసలు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి అడిగితే, మా నాన్న కొట్టిండన్న అని చెప్పేసి అన్నాడు. మీ నాన్న ఎందుకు కొట్టిండ్రు అని చెప్పేసి నేను అడిగాను. అయితే నేను బడికి పోలేదన్నా అందుకని చెప్పేసి కొట్టాడు అని చెప్పేసి అన్నాడు. అయితే నువ్వు బడికి ఎందుకు పోలేదురా అని చెప్పేసి అడిగితే, నేను బడికి పోతే మా సార్ కొట్టిండన్నా అందుకని చెప్పేసి నేను బడికి పోలేదు అన్నాడు. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటిదంటే కొట్టడం. వాళ్ళ నాన్న కొట్టి అక్కడ వాళ్ళ సారు పిచ్చ కొట్టుడు కొట్టి, ఇక్కడ వీళ్ళ నాన్న పిచ్చ కొట్టుడు కొట్టి, ఈ 2 పాయింట్ అనేది కామన్ పాయింట్ అయిపోయింది. సరే వీడు బడికి వెళ్ళిండు అనుకో, ఏదో హోంవర్క్ రాసిండో రాయలేదో ఏదో జరిగింది. సో దానికి పట్టుకొని అంతలా కొట్టాల్సిన అవసరం ఆ సార్కి లేదు. ఒకటి. రెండోది, ఎందుకంటే ఆ సార్ కొట్టడం వల్ల వీనికి బడిపోవాలన్న ఇంటెన్షనే పోయింది. ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న పట్టుకొని బడి నుంచి వాళ్ళ నాన్న కొడుతుండు. వాడు ఉన్నదే చిన్న ఏజ్, ఇక్కడ వాళ్ళ నాన్న కొట్టి అక్కడ వాళ్ళ సారు కొట్టి, ఈ 2 ఇలా ఉంటే ఈ ఊరు వాళ్ళందరూ ఉంటారు వాడిని బడి దొంగ అని చెప్పేసి ఒక మంచి పేరు పెట్టిర్రు. ఇక్కడ వాళ్ళ సారు కొట్టి ఇక్కడ వాళ్ళ నాన్న కొట్టి ఊరు వాళ్ళందరూ కలిసి మంచి పేరు పెట్టి వీళ్ళందరూ వాళ్ళని ఒక చిన్న ఏజ్ మీద ఇలా ఇంపాక్ట్ చూపిస్తే వాడు ఖచ్చితంగా రేపటి రోజున ఏదో దొంగ అవ్వడమో లేకపోతే వేరే రాంగ్ రూట్ వెళ్ళడమో ఖచ్చితంగా చేస్తాడు. దీనికి వాళ్ళు సార్ కావచ్చు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కావచ్చు ఎవరో వాళ్ళ దగ్గర తీసుకొని, నువ్వు చదివినంతనే చదువు, నీకు వచ్చినంతనే చదువు, కానీ నువ్వు రెగ్యులర్గా బడికి వెళ్ళు, మావని కొట్టదు సార్ వాడు చదివినంత చదవని అని చెప్పేసి ఏదో కౌన్సిలింగ్ ఇప్పించడమో వాడిని నచ్చ చెప్పడమో చేయాలి. అంతేకాని ఈ కొట్టుడు ఇటు సార్లు కొట్టి ఇటు వాళ్ళ నాన్న కొట్టి అటు ఊరిలో మంచి మంచి పేర్లు పెట్టి అంటే వానికి ఎలా ఉంటుంది అసలు?